ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీటు దాదాపు ఖరారైందే చెప్పాలి. ఈ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ విజయం సాధించడం లాంఛనమే అని చెప్పాలి. అయితే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థుల్లో ఎవరిని పోటీకి దింపకపోవడంతో చంద్రబాబు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఓటర్లు 838 మంది జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ఉన్నప్పటికీ కేవలం 215 ఓట్లు మాత్రమే తెలుగుదేశానికి ఉండడంతో ఈ ఎన్నికల్లో గెలుపు కష్టమని భావించిన చంద్రబాబు నాయుడు సంచలనాత్మక నిర్ణయమే తీసుకున్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలి అన్న ఒకే ఒక కాన్సెప్ట్ తో చంద్రబాబు ముందుకెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే ఓటింగ్ లేకుండా ఓట్లో పాల్గొనడం ఎంతవరకు కరెక్ట్, దీని ప్రజాస్వామ్యానికి విరుద్ధం అన్న సంకేతాన్ని చంద్రబాబు గ్రహించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే విశాఖ స్థానిక ఎమ్మెల్సీలో పోటీకి తెలుగుదేశం కూటమి అభ్యర్థులను దింపడం లేదు. దీంతో వైసీపీ నుంచి పోటీకి నిలబడినటువంటి మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తథ్యమని భావించినప్పటికీ అయితే ఇండిపెండెంట్ గా ఒక వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఆయన విత్డ్రా అవ్వకపోతే ఎన్నిక జరిగే పరిస్థితి నెలకొంటుంది. అయితే ఇప్పుడు ఆయన విత్డ్రా చేయించేందుకు వైసీపీ నాయకులు దీనిపైన ఇక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ అభ్యర్థులు మాత్రం బొత్స సత్యనారాయణ అవతల ఇండిపెండెంట్ గా చేసిన వ్యక్తిని విత్డ్రా చేయించి తానే ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందేందుకు కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇది ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ పైన తాజా పరిస్థితి.